సో నడుము నొప్పికి అనేవి చాలా రకాల కారణాలు ఉంటాయండి. సో అది కామన్‌గా అంటే ఓల్డ్ ఏజ్‌లో చూసేదేంటంటే డిస్క్ ప్రాబ్లమ్ అంటాం. సో వర్టిబ్రా బోన్‌కు మధ్యలో ఉండే డిస్క్ బ్రేక్ అయినప్పుడు దాని నుంచి లోపల ఉండే లిక్విడ్ అనేది బయటకు వచ్చి ఆ నర్వ్ అనేది ప్రెస్ అవుతుంటది. సో ఆ నర్వ్ ప్రెస్ అయినప్పుడు ఆ నర్వ్ అనేది మనకు కాలు కింది వరకు సప్లై చేస్తుంటది కాబట్టి వాళ్ళకు పెయిన్ అనేది అంటే రేడియేట్ అవుతుంటది. సో నడుము నుంచి కింద పాదం వరకు అనేది వస్తుంటది. అది డిస్క్ ప్రాబ్లమ్ చాలా కామన్‌గా చూస్తుంటాం. సో దాంతో పాటుగా కింద పడిండ్రనుకోండి, సో వర్టిబ్రా అనేది ఫ్రాక్చర్ అయిపోతుంటది. సో పడటం వల్ల కూడా చూస్తుంటాం. తర్వాత కొంచెంమందికి లోపల ట్యూమర్స్ గాని ఉన్నాయనుకోండి, సో దానివల్ల కూడా నర్వ్స్ అనేది ప్రెస్ అవుతుంటది. ఓకే. కొంచెంమందికి ఇన్ఫెక్షన్ వస్తుంటది. ఇన్ఫెక్షన్ వల్ల రూట్స్ నర్వ్ వచ్చే దగ్గర వాపు వచ్చిందనుకోండి, సో దానివల్ల కూడా పెయిన్స్ అనేవి వస్తుంటది. ఇంకా దాంతో పాటుగా ఏదైనా వెజల్స్ అక్కడ అబ్నార్మల్‌గా సర్క్యులేట్ అయినప్పుడు కూడా దానివల్ల కూడా మనకు పెయిన్ అనేది వస్తుంటది. ఓకే. ఏదన్నా ట్యూమర్ గాని లేకపోతే కొంచెంమందికి క్యాన్సర్ వేరే భాగంలో ఉండి ఆ భాగం అక్కడికి స్ప్రెడ్ అయినప్పుడు కూడా దాని నుంచి కూడా పెయిన్ అనేది వస్తుంటది. తర్వాత కొంచెంమందికి లేడీస్‌లా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏందంటే బోన్స్ అని చాలా వీక్ అయిపోతుంటాయి. అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. దానివల్ల వాళ్ళ చాలా మటుకు వెయిట్ వల్ల కానివ్వండి, లైట్‌గా కింద పడ్డప్పుడు కానీ బోన్స్ అనేవి ఈజీగా బ్రేక్ అయిపోతుంటాయి. సో దానివల్ల కూడా పెయిన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో దేని నుంచి వస్తుందనేది మనం ఇమేజింగ్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్‌రే కానివ్వండి, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ప్రెస్ అవుతుంది, తర్వాత దేనివల్ల ప్రెస్ అవుతుందనేది తెలుస్తది. సో దాన్ని బట్టి మనం మెడికేషన్స్ పెట్టి ట్రీట్ చేయొచ్చా, లేకపోతే తర్వాత వాళ్ళకు మెడికేషన్ వల్ల రికవర్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్స్ అనేది ఆ స్కాన్, ఆ పెయిన్, ఆ సింప్టమ్స్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు.